స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిశ్రమల సేఫ్టీ ఆడిటింగ్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకుని ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలి. విద్యుత్, స్టోరేజ్, రసాయన పదార్థాలు, పర్యావరణ కాలుష్యం స్థాయిపై సమగ్ర వివరాలు సేకరించాలి. కలెక్టర్ పి. ప్రశాంతి. ప్రమాదకర నుయ్యి పూడ్చివేతకు చర్యలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దేశంలో 10 ఏళ్లలో 25 లక్షల కోట్ల స్కామ్. ఆర్బీఐ వివరాలు వెల్లడించకపోతే సుప్రీంకోర్టుకు వెళతాం. మాజీ ఎంపీ హర్ష్ కుమార్. శాస్త్రోక్తంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ రాట మహోత్సవ కార్యక్రమం. గణనాథుని ఆశీస్సులతో రాట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జక్కంపూడి రాజ. పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయి భద్రతా పర్యవేక్షణ కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించే క్రమంలో చెక్ లిస్ట్ రూపొందించుకుని క్షేత్రస్థాయిలో కార్యాచరణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో పరిశ్రమల భద్రతపై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన తర్వాత నివారణ చర్యలు చేపట్టడం కంటే ముందస్తుగానే ప్రమాదాల స్థాయిని గుర్తించి వాటి నివారణ కోసం తగిన చర్యలు తీసుకోవడంపై అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలోని పరిశ్రమల భద్రత కమిటీ సభ్యులతో కూడిన బృందం వివిధ పరిశ్రమలను పరిశీలించి అక్కడ చేపడుతున్న రక్షణ తదితర అంశాలపై నివేదిక సిద్ధం చేయాలని అన్నారు. అగ్నిమాపక ప్రమాదాల నివారణకు సంబంధించి చేపడుతున్న చర్యలు, విద్యుత్ సరఫరా పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు, గుర్తించిన లోటుపాట్లపై నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులు, రసాయనిక పదార్థాలు, అందుకోసం వినియోగించే కెమికల్స్, ఇతర ప్రమాదకారక అంశాలను ముందుగా గుర్తించాలని అన్నారు. పరిశ్రమ స్థాపనలో భాగంగా చేపట్టవలసిన భద్రతా చర్యలపై ప్రోటోకాల్ ప్రకారం రూపొందించిన ప్రాజెక్ట్ రిపోర్ట్లను పరిశీలించి ఆ మేరకు ఆయా కంపెనీ యాజమాన్యాలు చేపడుతున్న చర్యలపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. కాలుష్య నివారణకు సంబంధించి పర్యావరణ శాఖ, విద్యుత్ సరఫరాకు సంబంధించి విద్యుత్ శాఖ, అగ్నిమాపక ప్రమాదాల నివారణకు ఫైర్ విభాగం, కంపెనీ యాక్ట్ చట్టం ప్రకారం అమలు చేస్తున్న భద్రతాపరమైన చర్యలు, ప్రమాదాల సమయంలో వైద్య సహాయం అందించేందుకు అందుబాటులో ఉన్న సేవలు, కార్మిక శాఖ ద్వారా పరిశ్రమల్లో పనిచేసే వారి సంక్షేమం కోసం చేపడుతున్న రక్షణ చర్యలు తదితర అంశాలను సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం సమన్వయ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని పరిశ్రమలను తనిఖీలు చేయాల్సిందన్నారు. తనిఖీల సందర్భంగా ఆయా పరిశ్రమల యాజమాన్యానికి మెరుగైన సూచనలు, సలహాలు అందించి పరిశ్రమల పరిరక్షణ దిశగా అడుగులు వేయాల్సి ఉందన్నారు. పరిశ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యే పదార్థాలు, వెలువడే రసాయన పదార్థాలు, ప్రమాద స్థాయి వంటి అంశాలపై సమగ్ర వివరాలు అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమ అధికారి జి. రవిశంకర్, జిల్లా కార్మిక శాఖ అధికారి బిఎస్ఎన్ఎల్ వలి, సిపిఓ ఎల్. అప్పలకొండ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. వెంకటేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం. మార్టిన్ లోథర్ కింగ్, జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిహెచ్ఎల్ సందీప్ రెడ్డి, పరిశ్రమల ప్రోత్సాహక అధికారి టివి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 8వ డివిజన్లో ప్రమాదకరంగా ఉన్న నుయ్యిని పూడ్చివేసేందుకు చర్యలు చేపట్టామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. సదరు డివిజన్ ప్రకాశం నగర్ రౌండ్ పార్క్లో వినాయకుడి ఆలయాన్ని ఆనుకున్న గతంలో సొసైటీ వారు ఏర్పాటు చేసిన పురాతన నుయ్యి ఒకటి ఉంది. ప్రస్తుతం ఆ నుయ్యి ప్రమాదకరంగా ఉండడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం మాజీ కార్పొరేటర్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, బీసీ సాధికార సమితి సెట్టివలస విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపుడి సత్యబాబు, నగరపాలక సంస్థ ఎస్సీ తదితరులతో కలిసి పరిశీలించారు. ఆ నుయ్యి ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడినందున భవన శిథిలావస్థలు వేసి ఆ నుయ్యిని పూడ్చివేయాలని నిర్ణయించినట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పార్కునకు, ఆలయానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత త్వరగా నుయ్యి పూడ్చివేత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయిందని
ఇప్పటి వరకు పథకాల పేర్లు మార్చడం తప్పితే సూపర్ 6 పేరుతో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టడం లేదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ విమర్శించారు. స్థానిక లోధర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో హర్షకుమార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజల్ని ప్రలోభాలకు గురిచేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తల్లికి వందనం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ భృతి, రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం, మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాల్ని అమలు చేయడానికి కార్యాచరణ చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని గుర్తు చేశారు. చంద్రబాబు ఎంతసేపు అమరావతి, పోలవరం అంటూ జగన్ ఎక్కడ దొరుకుతారా కక్ష తీర్చుకుందామనే ఆలోచనే తప్ప పాలనపై దృష్టి సారించడం లేదన్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకొని పోవడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించి వారి నుంచి తీసుకున్న నిధులను రాబట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 25 లక్షల మేరకు కార్పొరేట్ బడాబాబుల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయని, వాటి వివరాలు ఇవ్వాలని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి మెడికల్ కళాశాలల్లో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించకుండా నిబంధనలకు వ్యతిరేకంగా గత జగన్ ప్రభుత్వం వ్యవహరించిందని, దానిపై చర్యలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్కి లేఖలు రాస్తున్నట్టు వాటిని మీడియాకు విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసిన రుణాల జాబితా, వారి పేర్లు ఇవ్వకపోతే సుప్రీంకోర్టులో కేసు వేస్తానని వెల్లడించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై వేసిన పీల్కు నెంబర్ కేటాయించారని, త్వరలోనే అడ్మిట్ అవుతుందని వివరించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 2 నెలలైంది. 2 నెలలు అయితే ఆయన ఫస్ట్ టైంకి పెన్షన్లు ఇచ్చేశారు. 1వ తారీఖుకి 2వ నెల కూడా ఇచ్చేశారు. కానీ చాలా ఎన్నికల్ని ప్రలోభాలకి గురి చేసి ఆయన ఎలక్షన్స్లో నెగ్గారు. మనం 2014లో ఎలక్షన్ మనం చూసుకున్నట్లయితే ఆయన పెట్టినటువంటి ఎన్నికల ప్రలోభం ఏంటంటే మెయిన్గా రుణమాఫీ. ది డిఫరెన్స్ బిట్వీన్ ది చంద్రబాబు నాయుడు అండ్ జగన్, I cannot do like that. It is very difficult for the state to pay off the loan. But Chandrababu Naidu, I will done it. ఆ ఒక్క పాయింట్ మీద చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ అన్న దాన్ని సక్సెస్ చేయడంలో ఫెయిల్ అయిన కారణంగా, ఎందుకంటే 5 సంవత్సరాలు చేస్తానన్నాడు. 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నది 5,000, 10,000, 20,000 ఇలాగ వేసుకుంటూ 5 సంవత్సరాలు చేసుకొచ్చాడు. బట్ ఎలక్షన్స్లో నేను చెప్పేది ఏంటంటే, ఎవరన్నా సరే, ఏ పార్టీ అయినా సరే, చేయగలిగిన హామీలే ఇవ్వాలి, చేయలేని హామీలని ఇవ్వకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక లెటర్ రాశాను. ఇది 2వ లెటర్. అఫ్కోర్స్ ఈ లెటర్ ఇక్కడ పెడుతున్నాను. మీకు కావాల్సిన వాళ్ళు స్కాన్ చేసుకుని ఫోటో తీసుకోండి. ఆయనకు రాసిన లెటర్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఆయన ముఖ్యంగా సూపర్ 6 పథకాలని చెప్పేసి పెట్టారు. సూపర్ 6 పథకాల్లో యువతకు 20 లక్షల ఉపాధి, తర్వాత 3,000 నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తా అన్నాడు. ప్రతి నిరుద్యోగికి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాను. 2 నెలలు అయింది. ఒక్క నిరుద్యోగి కూడా 1 రూపాయి కూడా ఆయన ఇవ్వలేకపోయాడు.
ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తాను. ప్రతి రైతు బిడ్డకి 20,000 ఆర్థిక సహాయం చేస్తాను. రైతులందరూ వేశారు. రోజున జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటి? ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో పథకాలు నాశనం చేసి అస్తవ్యస్తమైన పాలనతో చేసినందుకే కదా 11 సీట్లకు పరిమితమయ్యాడు. మీరు 20,000 రైతులకు ఇస్తా అన్నారు. ఒక్క రైతుకు కూడా మీరు ఇచ్చిన పాపాన పోలేదు. తర్వాత ప్రతి మహిళలకు నెలకు 1,500 ఇస్తాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ క్రీడ్, every woman should get 1,500 rupees every month. ఒక్క ఉమెన్ కూడా ఈ సూపర్ 6 పథకాలు రాగానే అమలు చేస్తామని చెప్పారు. దాంట్లో కూడా ఆయన ఫెయిల్. తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఆయన అమ్మఒడి అన్నాడు. ఈయన ఏదో పెట్టాడు, 15,000 రూపాయలు ఇస్తాను. ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి వేస్తాం. ఇంతకుముందు ప్రభుత్వంలాగా ఒక్కళ్ళకే ఇవ్వం, 2 3 4 మేము వేస్తాం అన్నాడు. ఈ రోజుకి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అకాడమిక్ స్టార్ట్ అయింది. దాని మీద కూడా ₹1 రిలీజ్ చేయలేదు, దాని గురించి మాట్లాడలేదు. తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్నాడు. మరి ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ ప్రోగ్రాం. ఏడాది ఉంది కాబట్టి ఇంకా 10 నెలలు ఉంది కాబట్టి మరి 3 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అన్నా ఇస్తాడో లేదో అన్నది మనం వీ హ్యావ్ టు వెయిట్. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ప్రతి ఏటా నిర్వహించే వినాయక ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. బుధవారం నాడు రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ రాట ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజాతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ గత 13 సంవత్సరాల కాలంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నందు రాజమండ్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి కావడంతో ఆ రోజు నుండి స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని, నవరాత్రి ఉత్సవాలకు ముందుగా ఏర్పాట్లు, ఇతర పనులు చేసేందుకు ఉత్సవరాట కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారికి జరగాల్సిన పూజా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించే విధంగా, భక్తులందరినీ ఆకర్షించే విధంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. గణనాథుని ఆశీస్సులు, కరుణా కటాక్షాలు రాజమహేంద్రవరం ప్రాంత పరిసరాల ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బేర్రాజు ప్రసాద్ రాజు, శ్రీకన్యరాజు, కొమ్ముల సాయి, కరుణామయుడు శ్రీను, నీడిగట్ల బాబ్జీ, కోడికోట కరుణామయుడు బోసు, అడప అనిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర కథానాయకుడు సుమన్ జన్మదిన వేడుకలు స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ప్రజలకు అత్యంత చేరువగా తిరుగుతూ సమాజ సేవలు ప్రోత్సహించడంలో హీరో సుమన్ ముందు వరుసలో ఉంటారని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి సోమశేఖర్ అన్నారు. స్వర్ణాంధ్ర నిర్వహించిన సుమన్ జన్మదిన వేడుకలకు సోమశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఏర్పడడంలో సుమన్ కీలక భూమిక పోషించారని, సంస్థ సేవా కార్యక్రమాల కోసం సుమన్ తరచూ రాజమండ్రి రావడం అభినందనీయమని అన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు సమాజంలో అవసరార్థుల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడం, దానికి అందరూ సహకరించడం గొప్ప విషయమని అన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ సుమన్ మానవత్వం గల మంచి మనిషి అని, స్వర్ణాంధ్ర 26 సంవత్సరాలుగా సేవలందించడంలో సుమన్ కొన్ని వందల సార్లు కార్యక్రమాలలో పాల్గొని సహకరించారని అన్నారు. ఈ సందర్భంగా సుమన్ పుట్టినరోజు కేక్ను వృద్ధులతో కలిసి రాంబాబు కట్ చేశారు.
అలాగే సుమారు 100 మంది వృద్ధులకు రాంబాబు సమకూర్చిన నూతన దుస్తులు, మనిషికి 100 రూపాయల చొప్పున నగదును సోమశేఖర్ చేతుల మీదుగా అందించారు. 25 మంది వీధి వ్యాపారుల కోసం 20,000 విలువైన గొడుగులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో అనూప్ జైన్, బాలాజీ శ్రీకాంత్, హరికృష్ణ, పలువురు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు, స్వర్ణాంధ్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ తెలుగు సినీ నటుడు, స్వర్ణాంధ్ర సేవా సంస్థ గౌరవ సలహాదారు, స్నేహపాత్రుడు, అందాల నటుడు శ్రీ సుమన్ గారి పుట్టినరోజు సందర్భంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ వృద్ధులకు దుస్తులు, నగదు పంపిణీ, అలాగే వీధి వ్యాపారుల కోసం గొడుగులు పంపిణీ, ఆయన బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఆయన పేరు మీద ఉదయం బ్రేక్ఫాస్ట్, అలాగే అన్నదాన కార్యక్రమాలు ఈరోజు స్వర్ణాంధ్ర సేవా పక్షాన చేయడం జరిగిందని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరి సుమన్ గారు గత 26 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ, అలాగే రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన చాలా మంచి మనిషి, మనసున్న మనిషి. అంటే డౌన్ టు ఎర్త్ ఉంటారంటే చిన్నవాళ్ళతో చిన్నవాళ్ళలాగా, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా. ఒక సినిమా నటుడు ప్రజల్లోకి చొరవగా వెళ్ళడం, చాలా ఇష్టంగా రావడం, ప్రజలకు సంబంధించిన స్నేహితులు లేకపోతే ఆయన ఫ్యాన్స్కి సంబంధించినటువంటి వారి కుటుంబ వేడుకల్లో కూడా విరివిగా పాల్గొనడం అనేది సుమన్ గారి నుంచే మిగతా వాళ్ళు ఎవరైనా నేర్చుకున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గతంలో నటులు ఎవరో కూడా సుమన్ గారిలాగా ప్రజల్లోకి వచ్చినట్టు సంఘటనలు చాలా తక్కువ. సుమన్ గారు నిత్యం వారి అభిమానులకు కానివ్వండి, లేదా స్నేహితులకు కానివ్వండి, ఇలాగా స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రోత్సహించడానికి ఆయన ఎప్పటి నుంచో అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్మాణం, నిర్వహణ, ప్రారంభం, అభివృద్ధిలో సుమన్ గారి పాత్ర చాలా కీలకమని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సుమన్ గారు కుటుంబం మరి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి స్వర్ణాంధ్ర సేవా సంస్థ వృద్ధుల తరపున, అలాగే నిరాశ్రయాల తరపున, రాజమండ్రి ప్రజానీకం తరపున మరి భగవంతుని కోరుకుంటూ మా సంస్థను ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులు, నాకు సోదర సమానుల వారందరూ కూడా ఈ స్వర్ణాంధ్ర సేవా సంస్థ 26 ఏళ్ల ప్రస్థానంలో రాజమండ్రి నగరంలోని మీడియా మిత్రులందరూ, నగర ప్రముఖులు, దాతలు సహకారంతో స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేయగలుగుతుందని చెప్పేసి నేను సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గోపాల్ నగర్ శ్రీకృష్ణ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో అష్టోత్తర శత కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్థానిక గోపాల్ నగర్ శ్రీకృష్ణ స్వామి దేవాలయంలో బుధవారం ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో 108 మంది మహిళలతో అష్టోత్తర శత కలశాభిషేకం జరిగింది. మహిళలతో కుండలతో నారాయణపురం నాగమ్మ గుడి నుంచి ర్యాలీగా శ్రీకృష్ణ స్వామి ఆలయం వరకు జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. प्रमोदाय नमः, मानसे कपिलाचार्याय नमः, कृतज्ञाय नमः, देवदेवते नमः, शिवदाय नमः, अध्यक्षाय नमः, महाशृंगाय नमः, वृतान्तकृते नमः, कनकान्विते नमः, विषयाय नमः, कंसे नमः, दृढाय नमः, संकर्षणाय अच्युताय नमः, वरुणाय नमः, वारुणाय नमः, वृक्षाय नमः, श्रीवासाय नमः, श्रीपतये नमः, श्रीमदाम्बराय नमः, श्रीदाय नमः, श्रीमते नमः, लोकत्रयाश्रयाय नमः, कक्षाय नमः, गंगाय नमः, सदानंदाय नमः, नंदिने नमः, विघ्ने नमः, ओम कालाय नमः, ओम कालकालाय नमः, ओम त्रिलोकात्मने नमः, ओम त्रिलोकेशाय नमः, ओम केशिद्दे नमः, ओम हराय नमः, ओम कामदेवाय नमः, ओम कामबालाय नमः, ओम धनंजयाय नमः.
रुद्रस्य हेतुर्वेदस्य ब्रह्मदिनकायो अवश्यं मनोदर्शनं रुषत्यागमकृतः वेद खादिन्द्रसाक्यस्य प्राणाद्वायुरदायित नाभ्यासीदन्तरिक्षं कृष्णोद्योत्सवोक्तः अभ्यां भूमिर्तस्तोत्र एतावानस्य महिमा मदोऽध्यायं स्वपुरुषः సనాతన గోత్రం सूर्यनारायण नाम मंजुषा नाम साई वल्लिका नाम विमनेश नाम ओमज सच्च वेंकटेश्वर ओमज सच्च वेंकटेश्वरी नाम सच्च बलराम कृष्ण नाम ये लक्ष्मी नाम लक्ष्मी श्रेया नाम गुरुण्य साकेत नाम देवी वरप्रसाद नाम रत्नजा नाम वेंकटेश नाम पूर्णालक्ष्मी नाम नाम विद्या नाम षण्मुख श्री साई नाम सहस्रा नाम नागभट्टन नाम मीशा नाम श्रीरस्तु विश्वमंगलानि भवन्तु कांडा कांडा करोहन्ति परजपरि देवानां दूर्वे शतन सहस्रेण शतेन च हे हमाय समापूयते ఎలా జరగండి సార్ బైక్లో అనౌన్స్ చేయండి ఎట్లా స్టార్ట్ అందరూ ఓకే యజమానస్థ సంకల్ప సిద్ధిరస్తు వేణుగోపాల స్వామి పరిపూర్ణ సిద్ధిరస్తు ఒకసారా గోత్రం పేరు చెప్పండి బడిబాల ఉత్తరాత్మస్య రమణ నామధేస్య సత్యవతి నామధేస్య వీరబాబు నామధేస్య శ్రీనివాస నామధేస్య యజాజ్మానం మాసకం ప్రజావతి కలకత్తాలోని జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన విచారణపై ఇంతవరకు స్పష్టత రాకపోవడాన్ని నిరసిస్తూ స్థానిక లోథర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఈ ర్యాలీకి మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సంఘీభావం తెలిపారు. విద్యార్థులతో కలిసి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలకత్తాలో వైద్య విద్యార్థినిపై ఘోరంగా అత్యాచారం జరిగితే ఇంతవరకు బాధితులపై చర్యలు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోవడం దారుణమని అన్నారు. ఇటువంటి ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించి వెంటనే బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నించకపోతే విపరీత పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. న్యాయం ఆలస్యం కావడం వలన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం కూడా ఉందని వ్యాఖ్యానించారు. ఆమెకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. We want justice! We want justice! We want justice! బాబు లైవ్ వెనక్కి వచ్చాను. Justice!
భారతదేశం అంతా కూడా చాలా ఎందువల్లంటే ఒక పీజీ డాక్టర్ విధుల్లో ఉండగా మనం ఆ అమ్మాయి ఎక్కడైతే డ్యూటీ చేస్తుందో అక్కడ అదే మెడికల్ కాలేజెస్లో అమానుషంగా అత్యాచారం చేయబడి చంపబడింది. ఇప్పుడు మనం వచ్చినప్పుడు మనకి ఒక నిర్మానుష్య ప్రదేశంలో బస్సుల గురించి వేయడానికి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు. ప్రియాంక రెడ్డి దిశ కేసులో మనం చూసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వస్తుండగా అమ్మాయినికి దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని చంపేశారు. ఆ నిందితులను వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఈ కేసు కల్కటా కేసు ఎక్కడైతే తను డ్యూటీ చేస్తుందో అక్కడ చంపబడింది, అత్యాచారం సాగిపోయింది. ఇట్స్ ఏ వెరీ పర్టికులర్ కేసు. అంటే ఉమెన్ మీద ఇంత దారుణమైన ఒక మెడికల్ కాలేజీ, ఒక మెడికల్ హాస్పిటల్ ఆ ప్రాంగణంలో అంత దారుణంగా అత్యాచారం జరిగి అంత దారుణంగా తను పైగా రూమ్ తలుపులు కూడా తీసి ఉన్నాయి అని అంటే ద కల్ప్రిట్ ఈజ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్. సో దాట్ డెఫినెట్లీ వాళ్ళని ఈ కేసులోంచి వాళ్ళ పోలిగ్రాఫ్ లై డిటెక్టర్ కాదు, డెఫినెట్గా ఇంకా దానికి మించిన టెస్టులు ఉన్నాయి. అవి చేసి ముద్దాయిని వెంటనే కనిపెట్టి వెంటనే వితిన్ 3 weeks ఆఫ్ టైమ్ ముద్దాయిలకి శిక్ష పడేటట్టుగా చేస్తేనే ఈయన జరుగుతున్న దానికి న్యాయం జరుగుతుంది. పైగా నిన్న కలకట్టాలో విద్యార్థుల మీద జరిగిన అమానుష లాఠీ చార్జీని కూడా మేము ఖండిస్తున్నాం. అందుకని కలకట్టా విద్యార్థులకి సంఘీభావంగా ఇవాళ రాజీవ్ గాంధీ కాలేజెస్ ఈ ర్యాలీ చేస్తున్నాయి. నేను దాన్ని వాళ్ళు ప్రపోజల్, మా స్టూడెంట్స్ యూనియన్ ప్రపోజల్ ఇది, ఆ ప్రపోజల్ని నేను కూడా సమర్థిస్తూ వాళ్ళ దాంట్లో నేను కూడా సంఘీభావంగా పాల్గొన్నాను. ఎక్కడి వరకు వెళ్తారని ర్యాలీ? ఈ అంబేద్కర్ స్టాచ్యూ అండ్ పుష్కరాల దగ్గర కిట్ కూడా ఉంది. గోదావరి గట్టున ఉన్న క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి మూల విరాట్కు వివిధ రకాల పూలు, తులసి మాలలతో అలంకరించారు. ఈ నెల 31 వరకు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు కండవల్లి కిరణ్ కుమార్ ఆచార్యులు తెలిపారు. నక్షత్రాణి రూపం
चतुष्पदे ओम शांति 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 ओम अनपुरुषो हवै नारायणो कामयता नारायण नारायण रुद्रो सर्वाणि च छन्दागुंसि शुद्धो देव एको नारायणः न द्वितीयोऽस्ति कश्चित् विष्णुरेव भवति स विष्णुरेव भवति नारायणायेति पञ्चाक्षराणि अक्षरं पदमध्येति विन्दते प्राजापत्यं राशिस्पोषं गौपत्यं ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో విద్యుత్ ధరల పెరుగుదలకు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో పోలీస్ తూటాలకు బలైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిలకు సిపిఎం ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. సామర్లకోటలో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామర్లకోట పర్యటన వస్తుంటే ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకోవాలని చెప్పని ఆ రోజు ఒక పెద్ద ప్లాన్ చేసి దాని మీద చాలా తీవ్ర నిర్బంధం సాగింది. ముఖ్యమంత్రి పర్యటనకి ఒక వారం రోజుల ముందు మొత్తం నాయకుల ఇళ్ళన్నింటినీ ఆ రోజు మొబైల్ ఫోన్లు లేవు కాబట్టి నాయకుల ఇళ్ళన్నింటినీ చుట్టుముట్టేసి చాలా బీభత్సమైన ప్రయత్నం ప్రభుత్వం చేసింది. దాన్ని తట్టుకుని ఎక్కడెక్కడో దాక్కుని అడ్జేసి ఇచ్చేసి చివరికి ముఖ్యమంత్రి సభా ప్రాంగణం దగ్గరికి వచ్చినప్పటికీ సభా ప్రాంగణం గ్రౌండ్ దగ్గరికి వచ్చినప్పటికీ ఆ చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి కాన్వాయ్ అడ్డుకుని కాన్వాయ్ మీద పడి ఆందోళన చేయడం, దాంట్లో లాఠీచార్జ్ కూడా జరిగింది. దాని తర్వాత ఆగస్టు ఎమ్మెల్యేలు నిరాహార దీక్ష కూర్చున్నారు. మనతో వామపక్ష ఎమ్మెల్యేలతో పాటు ఆ రోజు శాసనసభలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు సిపిఎంకి. సొన్న రాజయ్య గారు, 2 నోముల నర్సయ్య, 2 ఎమ్మెల్యేలే ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ రోజుకి ప్రతిపక్షంలో రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. పీజే జనార్దన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు. మన జిల్లాలో ఆ రోజు ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగన్మోహన్ రామ్మోహన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిపిఎం ఎమ్మెల్యేలు కలిపి నిరాహార దీక్ష కూర్చున్నారు. దాని కొనసాగింపు చెలోక సచివాలయం హైదరాబాద్కి పిలిపి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెలోకి వెళ్ళిన సందర్భంలో కూడా రైల్వే స్టేషన్ గారు చాలా పెద్ద బందోబస్తు పెట్టి ఎవరిని వెళ్ళాలి. ఆ వెనక ఐటీడీ కంటే ఆ వెనక గేట్ నుంచి దూరి ఆ రోజు రైలు ఎక్కి ఇక్కడి నుంచి బహుశా ఒక 27 మంది 28 మంది అయిపోయారు. దాదాపు ఒక 1000 మంది వరకు రైల్వే స్టేషన్ ఆపేశారు. సామర్లకోట నుంచి కొంత, కాకినాడ నుంచి కొంతమంది వెళ్ళాను. అదో పెద్ద అదే ఆ రోజున్న వీడియో కూడా ఉంది, చూస్తే పెద్ద యుద్ధ వాతావరణం. అంటే బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు అంత పెద్ద పోరాటం చేయడం ఒక పెద్ద చారిత్రాత్మక సందర్భం కూడా. దాని మీద రాళ్ళు దాడి జరిగింది, కాల్పులు జరిగినాయి. మన పోల్ వెంకటేశ్వర గారు మీ అందరికీ తెలుసు, బాగా తోటాలు దడ ఫెయిల్ చేస్తుంటే పెట్రోల్ బంక్ పక్కన ఒక 10-15 మంది నిలబడుకుంటారు. ఆ రబ్బర్ బుల్లెట్లు కాల్చుకుంటే వాళ్ళందరూ చెదరగొట్టడానికి ఈయన ఇంకో 2 కలిపి ఏం చేయాలంటే పోలీస్ జీప్ ఉంటే జీప్ని ఎత్తి తిరగేసాడు. పోలీస్ జీప్ని తిరగేస్తే అది తగడిపోయింది. అది పెద్ద తగడిపోతే జనం పరిగెట్టారు. అలాంటి ఒక పెద్ద ఇది కూడా దాంట్లో జరిగింది. ఆ రోజు నేను నాతో పాటు విశాఖపట్నం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఉన్నాడు కరణ్ చంద్ర అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ రంగంలో ఉన్నాడు. అతను నేను 2 కలిపి దగ్గర ఉన్నప్పటికీ రబ్బర్ బుల్లెట్ వచ్చి కరణ్ చంద్రకి పొట్టలోకి దీపారు. దగ్గర నా ముందు నిలబడుతున్నాడు. పొట్టలో దీప అక్కడి నుంచి ఇలా వెన్నులోంచి బయటకు వచ్చేసి రబ్బర్ బుల్లెట్ బయటకు వచ్చేసి చక్కగా నాకు కాలు వేలు దగ్గర వచ్చి పడింది. అట్లా చాలామంది రబ్బర్ బుల్లెట్ దెబ్బలు జరిగాయి. ఈ 3 పేర్లు విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహపల్లి రామకృష్ణ, బాలస్వామి, ఈ 3
ఇందులో సత్యంపల్లి రామకృష్ణ లాఠీ తగిలి తలకి తీవ్ర గాయమైంది, హాస్పిటల్లో ఉండి ఒక 25 రోజుల తర్వాత చనిపోయాడు. విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి ఇద్దరు స్పాట్లో బుల్లెట్లు తగడంతో హాస్పిటల్లో చనిపోయారు. చాలా హాస్పిటల్ నిండా గాయాలైన వాళ్ళు, రక్తశక్తమైన వాళ్ళు, పెద్ద ఇది జరిగింది. ఇది ఈ ఉద్యమం ఎంత తీవ్రత కనిపించిందంటే దాదాపుగా ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 3 ఏళ్ల తర్వాత ఈ ఉద్యమం జరిగిన 4 ఏళ్ళకి ఎన్నికలు జరిగితే కూడా చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోయాడు. ఆ తర్వాత 10 ఏళ్ల కాలం పాటు, అంటే రాష్ట్రం విడిపోయేదాకా 14 ఏళ్ల కాలం పాటు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేయలేదు, భయపడే పరిస్థితి వచ్చింది. తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సంస్కరణలన్నింటినీ అమలుకి ముందుకు తీసుకొచ్చారు. విద్యుత్ ఛార్జీలు భారం పెరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం యూనిట్ 10 రూపాయలు దాదాపు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చారు. మన ఇప్పుడున్న మీటర్లు ఇదే స్మార్ట్ మీటర్ పెడతారు, దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. మనం ఫోన్కి ఎలా రీఛార్జ్ చేసుకుంటామో కరెంట్ మీటర్ కూడా రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ ఏమొస్తుందంటే నువ్వు 1500 రీఛార్జ్ చేసుకుంటే 1500 డబ్బులు అయిపోగానే నీ కరెంట్ కట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇక దానికి ఏమీ మార్గం లేదు. ఇంతకుముందు అంటే కట్ చేసేవాడు వస్తే బిల్లు కట్టబోతాడని చెప్పి బాబు 2 రోజులు ఆగి కడతామని చెప్పేవాడు. అలా ఉంటుంది, ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. నువ్వు మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే అది కరెంట్ ఇస్తుంది. అంటే విద్యుత్తుని చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో రకరకాల ఛార్జీలు వేసి మనం చూస్తున్నాం. ఇప్పుడు కరెంటు బిల్లు వస్తే వాడిన యూనిట్లకి అయ్యేది 600 అయితే దాని మీద వేసేటువంటి సర్దుబాటు ఛార్జీలు, లేదా దాని మీద వేసేటువంటి ఇతర ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు ఒక 600 ఉంటాయి. 1200 కరెంట్ బిల్లు ఎందుకు వస్తుందో అర్థం కాని పరిస్థితి సాధారణ ప్రజల్లో ఉన్నది. అందుకని ఇవాళకి కూడా ఈ పోరాటం చాలా స్ఫూర్తిదాయకమైన పోరాటం, చాలా హిస్టారికల్ పోరాటం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల్ని అడ్డుకునే దానికోసం అట్లాంటి స్ఫూర్తితో మనం గత అనేక కాలంగా పోరాటం చేస్తాం. ఇప్పుడు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల సేఫ్టీ ఆడిటింగ్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకుని ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలి. విద్యుత్ స్టోరేజ్, రసాయన పదార్థాలు, పర్యావరణ కాలుష్యం స్థాయిపై సమగ్ర వివరాలు సేకరించాలి. కలెక్టర్ పి ప్రశాంతి. ప్రమాదకర నుయ్యి పూడ్చివేతకు చర్యలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దేశంలో 10 ఏళ్లలో 25 లక్షల కోట్ల స్కామ్. ఆర్బీఐ వివరాలు వెల్లడించకపోతే సుప్రీంకోర్టుకు వెళతాం. మాజీ ఎంపీ హర్ష్ కుమార్. శాస్త్రోక్తంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ రాట మహోత్సవ కార్యక్రమం. గణనాథుని ఆశీస్సులతో రాట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జక్కంపూడి రాజా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.